హాయ్ ఫ్రెండ్స్, మా గార్డెన్లో మొక్కలైతే చూడండి. వామ్ మొక్క నేను వేరే వాళ్ళ దగ్గర తెచ్చేసుకున్నాను. ఈ మొక్క ఎంత బాగా వచ్చిందో, వానాకాలానికి కదా, మంచి గ్రీన్గా మంచిగా తాజాగా వస్తుంది. మట్టి అయితే మారుద్దాం అనుకున్నా కానీ అదైతే మంచిగా వస్తుంది. ఇవన్నీ తీసేసి బజ్జీలో ఏమన్నా చేయాలి ఫ్రెండ్స్. ఇవన్నీ తీసేసినాక మట్టి మారవాలి. కుండీలో చిన్న కుండే కానీ పడిపోతుంది బరువుకి. దీన్ని కూడా కొనుక్కొచ్చేసుకున్నా కానీ మన సమ్మర్లో ఎండలకి ఇదంతా ఖరాబ్ అయింది. ఇది కూడా షో మొక్క మా వదిన తీసుకొచ్చేసింది ఫ్రెండ్స్. ఈ మొక్క కూడా అయితే మనీ అది బ్యాంబో ప్లాంట్ అంటారు కదా ఫ్రెండ్స్, లక్కీ ప్లాంట్. ఇదైతే నేను అమెజాన్లో తెప్పించిన. పెద్ద చెట్లు అయినాయి, అన్ని కుండీలలో తీసి పెడుతూనే ఉన్నా. కానీ సమ్మర్లో కూడా మంచిగా తట్టుకున్నది ఫ్రెండ్స్. ఇది మొక్క కొనుక్కొచ్చి కొత్తగూడెం పాల్వంచలో కొనుక్కొచ్చిన ఫ్రెండ్స్, మా అక్క కూతురు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు. ఇది కూడా ఎండలో పెడితే కొంచెం సమ్మర్లో దెబ్బతిన్నది. ఇది వచ్చేసి అయితే ఏమంటారు, రణపాల చెట్టు అంటారు. మంచిగా ఉన్నది చెట్టు కూడా, పెద్ద చెట్టు అయితే తీసేసిన ఫ్రెండ్స్. ఇందులో మొలకలు ఉంటే ఇవే మళ్ళీ మంచిగా వస్తున్నాయి. ఇవన్నీ తీసేయాలి. ఎవరన్నా ఇంటికి వచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటే ఇస్తున్నా మొక్కలు అయితే. అదే కిడ్నీలలో రాళ్ళు ఉంటే వాటికి ఇవన్నీ పనిచేస్తాయంటే వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్క మొక్క తీసుకెళ్తున్నారు. ఇంకా కూడా చాలా అంట్లు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇదేంటంటే ఆకు కూడా ఇట్లా మొక్క వస్తూనే ఉంటుంది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా పొద్దున్నే ఈ ఆకులు తినమని చెప్పి అంటూ ఉంటారు. నాకు కూడా ఆల్రెడీ బ్యాక్ పెయిన్ వచ్చింది. మా నానేమో ఇది తింటే మంచిది చిన్న అని చెప్తే ఇవి కూడా చాలా రోజులు తిన్నా ఫ్రెండ్స్. సరే, ఓకే మరి బాయ్. మా గార్డెన్ చిన్న గార్డెన్ ఎలా ఉందో మరి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్.